నమస్తే అన్నల్లా అందరికీ శనార్థులు మంచుకున్నారా? ఇక నేనైతే మంచిగానే ఉన్నా కానీ ముందుగాల మన ఇచ్చేంద్ర ముచ్చట్లకు స్వాగతం. ఇలా నేను మీకోసము మంచి మంచి ఇచ్చేంద్రమైన ముచ్చట్లు తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లు ఏందో, ఆ ముచ్చట్ల కథ ఏందో ఒకసారి మనం చూద్దామా? అవులా ఇవనులా మన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ ఉన్నాడు కదా. ఇక ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆ రేవంత్ రెడ్డి సార్ మీద అయితే ఫుల్ గరం కాబట్టింది. ఎందుకంటే ఇప్పుడున్న రైతులు ఉన్నారు కదా నుల్లా, ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే వ్యవహారం పైన ఫుల్ గరమైండు. వాళ్ళకు కేవైసీ సెంటర్లు లేవు, తర్వాత 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారు, ఆ బోనస్ లేకపోయే. గట్లనే పంటకు బీమా కల్పిస్తానన్నారు, ఆ పంట బీమా కూడా లేదు అని ఈసారి అయితే ఫుల్ గరమైంది. ఇక గట్లనే ఇప్పుడున్న రాజకీయ పార్టీలను అన్నిటినీ కూర్చోబెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఒక సమీక్ష ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అన్ని రకాలైన పార్టీలను కూర్చోబెట్టుకొని వాళ్ళందరితోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ అన్నాడు. ఎందుకంటే ఈ సమావేశానికి రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాల విషయాలపైన అందరం కలిసి చర్చించి ఒక కొలిక్కి రావాలని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ చెప్పిండులా. అయితే ఈ ముచ్చట ఇట్లుంటే అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, నువ్వు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఈ రైతాంగ సంక్షోభం పైన, రైతుల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఈ యొక్క పంటల బీమా అమలు పైన, మరి అదనపు బోనస్ పైన, మరి దానికి మద్దతు ధర సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు పైన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రైతు రుణమాఫీ పైన కూడా కార్యాచరణ ఏందని చెప్పని ప్రకటించాలని చెప్పని కోరుతా ఉన్నా. అలాగే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంస్థల్ని, ప్రతినిధులని, దానికి సంబంధించినటువంటి మేధావుల్ని కూడా నువ్వు సమావేశానికి పిలిచి నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, జరుగుతున్నటువంటి అన్యాయం, జరిగినటువంటి ఒక అన్యాయాన్ని అందరి ముందల డిస్కస్ చేయడం కొరకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఉచిత విద్యుత్ అని చెప్పింది కదా, ఆ ఉచిత విద్యుత్ ఇచ్చుడు కాకుండా అయితే ఏడి కాడికి కరెంటు కట్ చేసి ఉచిత విద్యుత్ పేరు మీద నీరు గారుస్తున్నదంట. గట్లనే ఈ రైతులకు సంబంధించిన విషయాల పట్ల ఎట్లాంటి అవగాహన లేకుండా చాలా రకాలైన అవకతవకలు జరుగుతున్నాయి. ఇట్లాంటి అవకతవకలు జరగద్దంటే ప్రతి ఒక్క కుల సంఘానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులను, పెద్ద పెద్ద లీడర్లను అందరినీ ఈ సమావేశానికి పిలిచి ఆ సమావేశంలో వాళ్లకు న్యాయం చేయాలని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ అయితే మాట్లాడుతాండుల్లా. మరి ఆ సార్ ఏం మాట్లాడుతాడో ఆ సార్ ముచ్చట్లనే మనం అందరం ఒకసారి తెలుసుకుందామా? కరెంటు కోత చాలా తీవ్రంగా మనకు కనబడ్డది. కాలువల కింద పంటలు ఎండిపోయినటువంటి ఒక దృష్టి కూడా మనకు కనబడ్డది. అసలు విద్యుత్, ఉచిత విద్యుత్తుని రోజు రోజుకి నీరు గారుస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. అప్పుడేదో లాగ్ బుక్కులు అని చెప్పని మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. సబ్ స్టేషన్లను సందర్శించాలని చెప్పని కాంగ్రెస్ మంత్రులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు ఉచిత విద్యుత్తుని అమలు చేయడంలో ఘోరంగా వీరు వైఫల్యం చెందారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలు మండల స్థాయిలో అనేక చోట్ల ఏర్పాటు కాలేదన్నటువంటి విషయం వాస్తవమైనటువంటి అంశం అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే ఈ యొక్క రైతాంగ సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి యొక్క సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అఖిలపక్ష సమావేశం, మరి రైతు సంఘాలు, మరి రైతు నాయకులతో యుద్ధ ప్రాతిపదిక మీద సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను.
ఇగో గిదుల్లా మరి ఇక బీజేపీ సారు చెప్పిన ముచ్చట ఇక మరి అందరు లీడర్లతోటి కలిసి సమావేశం ఏర్పాటు చేస్తారో మరి ఈ సమావేశానికి పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద పార్టీలు అన్నీ వచ్చి రేవంత్ రెడ్డి సార్ ముంగట మరి మాట్లాడితే లేదో ఇక మనం ఈ సమావేశం జరగదాక చూడాల్సిందే మరి.